హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఓఎస్ విత్ మాధురి. సో మనం ఈరోజు కన్యాకుమారి వెళ్తున్నాము. మేము రామేశ్వరం నుంచి కన్యాకుమారి 11 టైంకి స్టార్ట్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి కన్యాకుమారి రీచ్ అయిపోయాము సన్ రైజ్ చూడటానికి. సో ఇది మన ట్రైన్ అనమాట. సో మేము ట్రైన్ నుంచి సన్ రైజ్ వ్యూ పాయింట్కి వెళ్తున్నాము. అది అరౌండ్ మనకి 1 to 1.5 kilometer ఉంది. సో ఈ సర్కిల్ దగ్గర మనకి ఆటోస్ అన్నీ డ్రాప్ చేస్తాయి అన్నమాట. సో ఇలా స్ట్రైట్గా కొంచెం మనం ముందుకు వెళ్ళిపోతే మనకి ఇక్కడ రాజీవ్ గాంధీ స్టాచ్యూ కనిపిస్తుంది ఎంట్రన్స్లో. సో ఆ రోజు పౌర్ణమి కాబట్టి చంద్రుడు కూడా చాలా పెద్దగా ఉన్నాడు. సో ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం రీచ్ అయిపోతాం అనమాట సన్ రైజ్ వ్యూ పాయింట్కి. ఇది వచ్చేసి మనకి టెంపుల్కి బ్యాక్ సైడ్ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ వెళ్ళేసరికి సన్ రైజ్ వ్యూ పాయింట్, రైట్ సైడ్ వచ్చి సన్సెట్ వ్యూ పాయింట్. సో కింద వచ్చేసి స్టెప్స్ ఉంటాయి, కింద వాటర్ ఫొటోస్ తీసుకోవడానికి కానీ వాటర్లో కొంచెంసేపు స్పెండ్ చేయడానికి కానీ ఉంటుంది. ఇటు సైడ్కి వచ్చేస్తే మనకి ఇలా స్టేర్స్ ఉంటాయి అన్నమాట కూర్చోవడానికి, సన్ రైజ్ వ్యూ పాయింట్ కోసము వెయిట్ చేయడానికి. సో మనకి ఇక్కడ లైట్ షో వేస్తున్నారు అరౌండ్ 4:30 ఆ టైం. సో ఫస్ట్ వచ్చేసి వివేకానంద రాక్ మెమోరియల్కి వేశారు, నెక్స్ట్ వచ్చేసి బ్రిడ్జ్కి, నెక్స్ట్ రివల్యూట్ స్టాచ్యూకి. అలా మనకి టైం వెయిట్ చేసే టైం అనేది తెలియట్లేదు. నెక్స్ట్ చూసారు కదా క్రౌడ్. ఆ రోజు సండే అండ్ సమ్మర్ వెకేషన్ టైం కాబట్టి చాలామంది నియర్ బై వాళ్ళు కూడా వచ్చారు అలాంగ్ విత్ టూరిస్ట్. మేము క్రౌడ్ ఎక్కువ అయిపోయేసరికి కొంచెం ఫ్రంట్ ఉన్న రాక్స్ మీదకి వచ్చాము, బెటర్ వ్యూ దొరుకుతుందని చెప్పి. సో మమ్మల్ని అయితే ఏమనలేదు, కానీ ఇక్కడ వేవ్స్ వచ్చే దగ్గర కూర్చున్న వాళ్ళందరినీ పోలీస్ ఆఫీసర్ వచ్చి వెకేట్ చేయించారనమాట సెక్యూరిటీ పర్పసెస్కి. సో విజిబిలిటీ అనేది స్టార్ట్ అయింది అండ్ జనాలు కూడా చూడండి ఇంకా పెరిగారు. అండ్ ప్రతి హైట్ ప్లేస్ నుంచి కూడా మ్యాక్సిమం సన్ రైజ్ చూడడానికి అన్ని చోట్ల నుంచి ఉన్నారు. ఆ చర్చ్ దగ్గర అండ్ ఆ లాంగ్ వే ఉంది కదా దాని మీద కూడా ఉన్నారనమాట జనాలు. సో నెక్స్ట్ మెల్లగా మనకి సన్ రైజ్ స్టార్ట్ అవుతుంది, అందరు అరుస్తున్నారు అనమాట. అలా మనకి అరౌండ్ 20 to 30 minutes దాకా కనిపించింది సన్ రైజ్ స్లోగా. సో వాటర్ బేస్ నుంచి స్టార్ట్ అయ్యారనమాట సన్. మేము సండే రోజు పౌర్ణమి అన్నీ కలిసి వచ్చినాయి మాకు. సన్ మనకి ఆరెంజ్ నుంచి కొంచెం బ్రైట్ ఎల్లో కలర్లోకి వచ్చారనమాట, ఇంకా పైకి వచ్చేస్తున్నారు. మేము అదంతా సన్ రైజ్ అయిపోయిన తర్వాత మెల్లగా అందరు ఇంకా వెళ్ళిపోతున్నారు. మేము కూడా సముద్ర స్నానం చేసాము పౌర్ణమి రోజు అని చెప్పి. సో మార్నింగ్ అయితే అన్నీ క్లోజ్ ఉన్నాయి, ఇంకా సన్ రైజ్ అయ్యేపాటికి అన్ని షాప్స్ ఓపెన్ చేస్తారు చూడండి. మేము ఇది స్పైస్ షాప్ అనమాట. మేము ప్రతి వెరైటీ అనేది తీసుకున్నాము, పర్ ప్యాకెట్ 20 rupees అని. సో ఇది టిఫిన్స్ ఇక్కడ బాగానే ఉన్నాయి, ప్లేట్ 50 rupees తీసుకున్నారు ఏ ఐటమ్కైనా. ఇక్కడ నేమ్ తెలియలేదు, అందుకే నేను తమిళ్లో రాసింది, అందుకే నేమ్ ప్లేట్ తీసాను. నెక్స్ట్ మనకు వచ్చేదారిలో ఇది లైట్ హౌస్ అనమాట. ఈవినింగ్ టైమ్ సన్సెట్ చూడొచ్చు అనమాట, లైట్ హౌస్ మీద పంపిస్తారు. సో ఈ నియర్ బై ప్లేసెస్ ఎవరైనా టూరిస్ట్ విజిట్ చేయాలనుకుంటే ఇవి అనమాట. మేము వ్యాక్స్ మ్యూజియం మిస్ అయ్యాము. నెక్స్ట్ మాకు దొరికిన రూమ్ ఇది. ఆ రోజు సండే కాబట్టి అన్ని రూమ్స్ ఫిల్ అనమాట ఫుల్గా. మాకు ఇది ఒకటే దొరికింది. ఇది మాకు ఇచ్చిన రూమ్. మేము 3 members తీసుకున్నాం అనమాట. సో అరౌండ్ 1700 1800 అలా పడింది. మా రూమ్ యాక్చువల్లీ 2nd floorలో ఉంది, రిసెప్షన్ వచ్చేసి 3rd floorలో ఉంది. మనకి ఎంట్రన్స్ చూసేసరికి మనకి పైన కనిపిస్తుంది అనమాట. ఇంకా దీని కింద 2 floors ఉన్నాయి.
ఇది రెస్టారెంట్ మనకి హోటల్ వాళ్ళది. సో నెక్స్ట్ మేము ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట దర్శనంకి. సో ఇలా రిసెప్షన్ నుంచి మనకి బ్యాక్ వాటర్స్ అనేది వ్యూ ఉంటుందన్నమాట. పొద్దున్న మనం చూసాము కదా సన్ రైజ్ పాయింట్లో ఇక్కడ నుంచొని చూసారని చెప్పి. సో అది అన్నమాట ఆ లైన్. ఇది వచ్చేసి లైన్ దర్శనంకి కాదు, బోటింగ్ అనమాట. సండే వల్ల చాలా క్రౌడ్ ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదే టెంపుల్ ఎంట్రన్స్. సో ఇక్కడ అమ్మవారిని భగవతి అమ్మని అంటారంట. మనం కన్యాకుమారి అమ్మవారు అంటాం కదా. మాకు దర్శనం అయిపోయింది, అభిషేకాలు చేస్తున్నారు అమ్మవారికి. సో నెక్స్ట్ మేము బోటింగ్కి వచ్చేసాము. సో టెంపుల్ నుంచి 300 రూపీస్ లైన్ దగ్గర అనమాట. ఇది 300 రూపీస్ లైన్. మనకి 75 రూపీస్ 300 రూపీస్ 2 వేరియంట్స్ ఉంటాయి. 75 రూపీస్ వచ్చేసి నార్మల్ టికెట్. మనం ఇక్కడ పూంపుహాట్ షిప్పింగ్ కార్పొరేషన్ దగ్గరికి రావాలన్నమాట టికెట్ తీసుకోవడానికి. సో అది 75 రూపీస్కి నార్మల్ టికెట్. 300 రూపీస్ ఏంటంటే లైన్ తక్కువ ఉంటుంది. మేము అరౌండ్ 3 అవర్స్ ఈ లైన్లోనే ఉన్నాము. లైన్ అంతా క్రాస్ అయిపోయిన తర్వాత ఇలా లోపలికి వస్తాం అన్నమాట. ఇక్కడ ఒక 1 అవర్ ఉన్నాము. నెక్స్ట్ బ్యాచ్ వైజ్గా వదులుతారనమాట. బోట్ వచ్చేసింది, అక్కడికే వెళ్తున్నాం మనము, వివేకానంద రాక్ మెమోరియల్కి. మనకి మండే టు సాటర్డే వచ్చేసి 4 PM లోపల మనకి రిటర్న్ వచ్చేసేయాలి. అండ్ సండే మాత్రం 5 PM వరకు ఉండొచ్చు. సో ఇంతకుముందు బ్రిడ్జ్ కనెక్టివిటీ ఉండేది కాదనమాట. సో వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గర మనకి వాళ్ళు వదులుతారు. నెక్స్ట్ మనం చూసుకొని రిటర్న్ వచ్చేయాలి. మళ్ళీ తిరువల్లూరు స్టాట్యూకి తీసుకెళ్తారు. అక్కడ నుంచి మనం రిటర్న్ వచ్చేయాలి. ఇప్పుడు అలా కాదు, ఒకసారి మనకి రీచ్ అయిపోతే 2 కవర్ చేసుకొని రిటర్న్ బ్యాక్ వచ్చేయచ్చు అనమాట. వివేకానంద రాక్ మెమోరియల్ మనకన్నా ముందు ఒక ఫెర్రీ అనేది రీచ్ అయిపోయింది. అక్కడ నెక్స్ట్ వెళ్ళి ఇంకో బ్యాచ్ని తీసుకొస్తుంది అనమాట. అలాగే మనకి ఓన్లీ 2 బోట్స్ అనేవి ఉంటాయి పికప్ అండ్ డ్రాపింగ్కి. సో ఈ వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గర స్వామి వివేకానంద మెడిటేట్ చేసుకునేవారంట. సో కన్యాకుమారి వచ్చినప్పుడు సో ఆయన మెమోరియల్గా ఇక్కడ ఆయన స్టాచ్యూని పెట్టారు. వీళ్ళు వచ్చేసి రిటర్న్ వెళ్ళటానికి లైన్ అనమాట. అది బోట్ కోసం వెయిట్ చేస్తున్నారు. దీనికి ఆపోజిట్లోనే మనకి టెంపుల్ ఉంటుందన్నమాట. కన్యాకుమారి అమ్మవారి పాదాలు ఉంటాయి అక్కడ. ఇదే టెంపుల్. ఇది అమ్మవారి పాదాలు. సో నెక్స్ట్ మనం వచ్చేసి తిరువల్లూరు స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నాము. ఈ బ్రిడ్జ్ అనేది రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు, గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. సో నేను ఫస్ట్ టైం గ్లాస్ బ్రిడ్జ్ మీద నడవటం చాలా యూనిక్గా ఉంది. అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ చూస్తే బాగా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ది అట్రాక్షన్గా ఉంది. సో తిరువల్లూరు అనే ఆయన వచ్చేసి తమిళ్ పోయెట్ అంట. సో సీఎం కరుణానిధి గారు ఉన్నప్పుడు అప్రూవల్ ఇచ్చారంట ఈ తిరువల్లూరు స్టాచ్యూ ఇన్స్టాల్మెంట్కి. సో మనం అక్కడ మిడిల్కి వెళ్తానికి లోపల నుంచి స్టేర్స్ ఉన్నాయన్నమాట, కొంచెం పైన వ్యూ నుంచి చూడడానికి. సో పైన స్టేర్స్ దాకా రీచ్ అయిపోతే మనం మిడిల్కి వస్తామన్నమాట. ఇలాగా ఇక్కడ నుంచి మనము ఓషన్స్ అవన్నీ చూడొచ్చు. అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్ కలిసేది. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట స్టాచ్యూది. దీని హైట్ అరౌండ్ నాకు ఐడియా లేదు. పైనుంచి మనకి బ్రిడ్జ్ లా కనిపిస్తుంది. చెప్పాను కదా కరుణానిధి గారు ఇన్స్టాల్ చేశారంట. అండ్ వచ్చేసి కొంచెం సాఫ్ట్ డ్రింక్స్ తీసుకొని మేము మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం అనమాట వివేకానంద రాక్ మెమోరియల్కి. సో లోపల అనేది మనకి ఫోటోగ్రఫీ ప్రొహిబిటెడ్. సో నేను జస్ట్ రెఫరెన్స్ కోసం ఇమేజ్ తీశాను. మెటల్తో తయారు చేశారు వివేకానంద స్టాచ్యూని. ఇది వచ్చేసండి సన్ రైజ్ క్యాలెండర్, ఉత్తరాయణం దక్షిణాయనం సన్ మూమెంట్ని చూపిస్తూ
ఇది వచ్చేసి మెడిటేషన్ హాల్ అండ్ వివేకానంద గారు రాసిన బుక్స్ అనమాట, అన్ని లాంగ్వేజెస్లో ఉన్నాయి. లోపల మెడిటేషన్ హాల్ ఇలా ఉందన్నమాట. సో నెక్స్ట్ మనం కంప్లీట్ చేసేసుకొని మా ఫెర్రీ వచ్చేసింది. సో మేము రిటర్న్ అయిపోతున్నాము. ఈ ఫెర్రీ వచ్చేసి ఎయిర్ కండిషన్ అనమాట, ఇందాక బోట్లో. సీట్స్ కానీ లైటింగ్ కానీ అడ్వాన్స్డ్గా ఉంది. దీనిలో వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. ఇది కొంచెం బోట్కి డిఫరెంట్గా. సో మనం ఎక్కడైతే బోట్ ఎక్కామో మళ్ళీ అక్కడే మనకి డ్రాప్ చేసేస్తుంది. సో నెక్స్ట్ బ్యాచ్ అనేది వెయిట్ చేస్తున్నారు. నాకు తెలిసి వాళ్ళే లాస్ట్ బ్యాచ్ అనుకుంటా ఈరోజుకి. నెక్స్ట్ మనం టైమింగ్ అయిపోతే మాత్రము ఆ లైన్లో ఉన్నా కూడా బ్యాక్ వెళ్ళిపోవాలంట. సో నెక్స్ట్ మేము లంచ్ చేయడానికి వచ్చాము హోటల్కి. హోటల్ కూడా ఫుల్గా ఉంది అండ్ కానీ ఫుడ్ మాత్రం బాగుంది. మా డాడీ మీల్స్ తిన్నారనమాట. మేము వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాము, మమ్మీ నేను. నెక్స్ట్ చిన్నగా షాపింగ్ చేసుకొని రూమ్కి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాము. ఇవి చిన్న డ్రీమ్ క్యాచర్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ మీద ఇవి కార్వ్ చేశారనమాట, షేప్స్. హనుమాన్ షేప్, వినాయకుడు షేప్ బాగున్నాయి ఇవి కూడా. ఇవన్నీ మనకి రిసార్ట్స్, హోటల్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నవి. కొంచెం ఫారెన్ వైబ్స్ వస్తున్నాయి. సో మన హోటల్ వచ్చేసి హోటల్ మదీని. చెప్పాను కదా రిసెప్షన్ వచ్చేసి 3rd floor. ఇది బ్యాక్ వాటర్స్ అనమాట. సో యాక్చువల్లీ రీల్ ఆ రోజు ఇక్కడ తీయాలి. మా మమ్మీ వచ్చేసి నేను కింద నుంచి వచ్చేపాటికి నాకు సర్ప్రైజ్ ఇచ్చింది, లిఫ్ట్లో కనిపిస్తుంది. సో నెక్స్ట్ కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ దర్శనంకి వెళ్తున్నాం. మార్నింగ్ అంతగా మాకు దర్శనం అవ్వలేదని చెప్పి అమ్మవారి అలంకారం చూడలేదు మేము. సో నెక్స్ట్ ఇక్కడ ఈవినింగ్ టైమ్స్ ఏదో పూజ చేస్తున్నారు అమ్మవారికి. ఈవినింగ్ దర్శనం కూడా అయిపోయినాక మేము సన్సెట్ వ్యూ పాయింట్కి వెళ్ళేసి సన్సెట్ చూసేసి ఇంకా నెక్స్ట్ మేము రిటర్న్ అయిపోతున్నాము. నెక్స్ట్ మేము మధురై వెళ్ళిపోతున్నాం అనమాట. సో సేమ్ ట్రైన్ అనమాట. మేము మార్నింగ్ ఏదైతే ట్రైన్కి కన్యాకుమారి రీచ్ అయ్యామో, సో కన్యాకుమారి టు రామేశ్వరం సేమ్ ట్రైన్ ఉంది. రామేశ్వరంకి వెళ్ళే దారిలోనే మనకి మధురై టచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ గైస్.